ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు, అనలిస్ట్ పాపారావు గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఎట్టకేలకు అంటే ఎంతో చాలా పోరాటం చేసిండు, ప్రాణాలకు తెగించి చేసిందనే చెప్పొచ్చు. ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా కూడా, నిర్బంధాలు ఎదురు చూసినా కూడా, జైళ్లలో వేసినా, ఏం చేసినా, ఎంత అరాచకానికి పాల్పడ్డా కూడా, అలాగే సార్ రైతులు వాళ్ళంతా కూడా నిలబడి పోరాటం చేసిండు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. వాళ్ళు మొదటి నుంచి అదే మాట చెప్తున్నారు. సో తాజాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, అదేవిధంగా సీనియర్ అనాలిసిస్ట్ అండ్ జర్నలిస్ట్ అయినటువంటి పాపారావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. నిన్న నిజంగా లఘుచర్ల రైతులు ఏదైతే పోరాటం చేస్తారో దానికి విజయం సాధించడం జరిగింది. స్టే రావడం అనేది ఒక అంశం అయితే, ఒకటి ఏ పోరాటం ముందుకు పోవాలన్నా కానీ, ఏ పోరాటం కొనసాగాలన్నా కానీ దానికి ఒక బలమైనటువంటి నాయకత్వం ఉండాలి. అది తెలంగాణ ఉద్యమంలో కూడా మనకు ఆవిష్కృతమైంది. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ఒక కేసీఆర్ అనే నాయకుడు దొరికినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగినాం. అంటే ఎందుకంటే 59లో జరిగినాయి, అది మరణ 56లో జరిగినాయి మరణాలు, 69లో జరిగినాయి. తర్వాత నిరంతరం తెలంగాణ గురించి పోరాటం చేసినా కానీ దానికి చేరుకోలేకపోయారు. అదేవిధంగా ఈరోజు లఘుచర్ల రైతులు అనే వాళ్ళకి ఏదైతే వాళ్ళ ఆవేదన ఉన్నదో, వాళ్ళు మా భూములు పోద్దని పోరాటం చేశారో దానికి పోరాటం చేయడానికి బలంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నిలబడడం జరిగింది. కేటీఆర్ గారు దాన్ని నాయకత్వం వహించడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కానీ ప్రజా పోరాటాలు ఎప్పుడు సఫలీకృతమైతే అంటే దానికి ఒక బలమైన నాయకత్వం ఉన్నప్పుడు, ఆ బలమైన నాయకత్వం రూపంలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, వాళ్ళతో నిలబడ్డం. అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీలు కావచ్చు, చాలామంది అక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా మా భూములు మాకు కావాలని చెప్పేసి అలా పోరాటం చేయడం. ఈరోజు వాళ్ళకి స్టే ఇచ్చిందంటే తప్పకుండా అక్కడ అంటే మీరు ఎందుకు సడన్గా అక్కడ తీసుకోవడం జరిగిందని చెప్పేసి హైకోర్టు కూడా వాళ్ళను తిరస్కరించిందని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఒక పోరాటం అంటే ప్రజా పోరాటాలు, ఎందుకంటే కాలక్రమంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మార్పులు చేర్పులతోటి ప్రత్యక్ష పోరాటాలకు అందరూ వెనుకాడుతున్న క్రమంలో లేదు మేము ప్రత్యక్షంగా ప్రభుత్వంతో పోరాడతామని చెప్పేసి ఒక 50 మంది ఎంతమంది నేను అరెస్ట్ చేసుకొని మేము ఎంతమంది మీద జైల్లోకి పోవడానికి సిద్ధమని చెప్పేసి వాళ్ళు ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వెనకడికి వేయలేదు. ఎంతమంది మీద కేసులు పెట్టినా కానీ, ఏం చేసినా కానీ చలో మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తితో ముందుకు పోవడం జరిగింది. ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో దానికి వాళ్ళకి అండగా నిలబడడం, ఆ సక్సెస్ కావడం అనేది ఈరోజు స్టే వచ్చిందంటే దాదాపుగా సగం విజయం సాధించడం. అసలు అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కాకుండా మ్యాక్సిమం దాన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా రేపు పొద్దుగాల రాబోయే కాలంలో మన లీగల్ సెల్, ఎస్పెషల్గా లీగల్ టీం కూడా ఏదైతే ఉన్నదో, ఎంతమంది రైతులు ఇక్కడ ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నిరంతరం వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంచడం, తద్వారా ఆ లీగల్ టీం వర్క్ చేయడం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాంతరం ఉంటుంది అన్నమాట. ఎందుకు మనం తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నామంటే, ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, వంట వార్పు కావచ్చు, సాగరహారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, మా విద్యార్థులందరినీ పాదయాత్రగా తెలంగాణ మొత్తం పంపించడం కావచ్చు, ఇవన్నీ చాలా రకమైనటువంటి ఒక చర్యలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఒక ఉద్వేగాన్ని ఏ విధంగానైతే నిలబెట్టారో, లేకపోతే తెలంగాణ ఒక అస్తిత్వాన్ని ఏ విధంగా నిలబెట్టారో, ఈరోజు లఘుచర్ల రైతులు కూడా వాళ్ళు చేస్తున్న పోరాటానికి మీరు ఏ రోజు భయపడకండి. అంటే నిజంగా ఆ రోజు ఏమనిపించిందంటే, ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చిన రోజు ఒక ప్రెగ్నెంట్ లేడీ, అమ్మాయి పేరు నాకు తెలిసి జ్యోతి అనుకుంటా, ఆమె వచ్చి ఆమె దుఃఖం చెప్పుకుంటుంటే నన్ను దాకానికి ఎవరు తీసుకుపోతారంటే, అంటే ఒక ప్రభుత్వం అనేది ఏ విధంగా ఉండాలంటే పేద ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వం అంటే బలహీనుని పక్షాన పోరాటం చేసే విధంగా ఉండాలి తప్పితే బలవంతుల చేతిలో అధికారం అనేది ఒక పాశుపతాత్రంగా పేద ప్రజల్ని గుంజుకునే విధంగా ఉండొద్దు. అంత నిస్సహాయ స్థితిలో ఉండి కూడా అమ్మాయి ఏదేమైనా సరే ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి వచ్చి నేను పోరాటాన్ని నేను చేస్తాను, నా పోరాటాన్ని నా కడుపులో ఉన్న నా బిడ్డకి నేను భూమి కోసం పోరాటం చేస్తున్నాను తెలియాలి అంటూ కూడా ఆమె అంత డేరింగ్ స్టెప్ తీసుకొని పోరాటం చేసిన పరిస్థితి. ఆమెకు బిడ్డ పుట్టింది, కేటీఆర్ అన్న కూడా పేరు పెట్టి రావడం. అంటే నేను ఏమంటున్నానంటే ఒక స్ఫూర్తి ఏ విధంగా ఉంటుందంటే, ఒక బలమైన నాయకత్వం ఉన్నప్పుడు తప్పకుండా దాంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది మామూలుగా రాలే మనం అంటే. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎప్పటికీ కొరబడలేదు, పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. దానికి లఘుచర్లనే ఒక ప్రత్యక్ష సాక్ష్యాధారం. తప్పకుండా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం బలవంతుల పక్షాన, అది హైడ్రా కావచ్చు, లేకపోతే మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ అన్యాయం జరిగినా
వాళ్ళ తరఫున నిలబడి పోరాటానికి కలపడడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పి సంపూర్ణ విశ్వాసం ప్రజల్లో కల్పించడం జరిగిందండి. రైట్. పాపారావు గారు, అంటే ఒక హద్దు మీరి అన్యాయం చేయడానికి ప్రయత్నించిన చోట తెలంగాణ ప్రజల నుంచి ఖచ్చితంగా తిరుగుబాటు మాత్రమే వస్తుంది అన్న ఒక సంకేతాన్ని లగచర్ల నేపథ్యంలో జరిగిన పోరాటం కావచ్చు, ఇప్పుడు వచ్చిన స్టే కావచ్చు, ఇవన్నీ నిదర్శనంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వర్గాల ప్రజలు ఎక్కడ వీలైతే అక్కడ తమకు వీలైన చోట్ల, ఇంతకుముందు రాకేష్ గారు అన్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్ని విధాలుగా రాష్ట్ర ఆకాంక్షను వెలుబుచ్చిండ్రో, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల పట్ల, వాళ్ళ మీద దౌర్జన్యాల పట్ల ఎట్లా వీలైతే అట్లా కూడా అన్ని చోట్ల నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఏదేమైనా సరే తెలంగాణలో ఒక అన్యాయానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. హద్దు మీరు ప్రవర్తించినప్పుడు ఖచ్చితంగా దానికి తిరుగుబాటు ఖచ్చితంగా ఉంటుందనే దానికి నిదర్శనంగా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? న్యాయ పోరాటం, న్యాయ స్థానాలు దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు ఒక పాయింట్కి చేరుకుంది. తర్వాత మనకి ఇప్పుడు గుర్తొచ్చేది పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అని గతంలో రాసిన తెలంగాణ ఉద్యమానికి గోతం ఇచ్చినటువంటి ఒక పాట పొడుస్తున్న. ఆ పాటలో మా భూములు మాకేనని ఒక మాట ఉంటుంది, అది గుర్తొస్తుంది. అంటే ప్రజలు తెలంగాణ వచ్చింది, తెలంగాణ భూముల మీద హక్కు తెలంగాణ ప్రజలకు దక్కింది. కానీ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత తెలంగాణలో డేగలు, రాబందులు, రెక్కల చప్పుడు మళ్ళీ వినపడుతున్నటువంటి పరిస్థితి. భూములు కబ్జా జరిగేది ఒక పేరుతో, పారిశ్రామిక పార్కుల పేరుతోనో ఇంకో పేరుతోనో భూముల్ని ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మీద పెద్ద తిరుగుబాటులాగా జరిగినటువంటి లగచర్ల పోరాటం. లగచర్ల అనేది దాంతోనే మొదలనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం మీద మొదలైనటువంటి మేజర్ పోరాటంగా. ఆ తర్వాత ప్రతిదీ ఒక తెలంగాణ అంటేనే తిరుగుబాటు, తెలంగాణ శ్వాస, తెలంగాణ ఊపిరే ప్రశ్నించటం, తిరగబట్టం, అన్యాయం మీద తిరగబట్టమే తెలంగాణ శ్వాస. అయితే తప్పితే ఇక్కడ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవానికి ఇచ్చే ప్రాధాన్యత అట్లాంటిది. అవును, ఇక్కడ లౌక్యం ఉండదు, వెన్నుపోటు ఉండదు, నిజాయితీ, ప్రశ్నించడం, ఎదురు నిలబడటం, ఇంతవరకు మాత్రమే తెలంగాణ ప్రజలకు తెలుసు. ఆ నిజాయితీయే తెలంగాణని 10 సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర ఏంటిదంటే, అభివృద్ధిలో కీలక పాత్ర కేసీఆర్ గారు ఉండగా ఈ నిజాయితీదే. ప్రజలు నిజాయితీ పరులైన వాళ్ళు అమాయకులు కాదు, నిజాయితీ పరులైన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. కానీ నిజాయితీయే వాళ్ళ బలహీనతగా తీసుకొని, వాళ్ళు బలహీనులు, నిజాయితీ వాళ్ళ లోపం అనుకొని వాళ్ళని ఏదో అణచివేయాలని, వాళ్ళని ఈరోజు మోసం చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం ఈ తిరుగుబాట్లు ఇలాగే వస్తాయి అనేది ఒక ప్రూఫ్. రెండో పక్కన ఇది చాలానట్లు లగచర్ల దీనికి సంబంధించి వాళ్ళ భూసేకరణ మీద కోర్టు స్టే ఇచ్చిన రోజే పేపర్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఒక అథారిటీని పెట్టినట్లుగా, దానికి ఆమోదం తెలిపినట్లుగా వార్త వచ్చింది. దానికోసం 30,000 ఎకరాలు కావాలి అంటున్నారు. అంటే నాగార్జున సాగర్ హైవేకి, శ్రీశైలం హైవేకి మధ్యలో 30,000 ఎకరాలు ఇది వస్తుందని చెప్పి ద పైనీర్ పత్రికలో ఇవాళ హెడ్లైన్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి? మళ్ళీ ఇంకో చోట భూసేకరణ ప్రయత్నం. అంటే ఇది నాకేం గుర్తొస్తుందంటే అమరావతి గుర్తొస్తుంది. అది కూడా 30,000 ఎకరాల్లో చంద్రబాబు ప్రాజెక్టు, అది సిఆర్డిఏ, ఇదేమో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. దాని ప్యారలల్స్ తన గురువు గారిని కాపీ కొట్టి ఫ్యూచర్ సిటీ అనే పేరుతో అమరావతికి బదులుగా ఇక్కడ తెలంగాణలో ఫ్యూచర్ సిటీ అనే దాన్ని డెవలప్ చేసి దాని వెనకున్న ఆలోచన ఏంటో తెలియదు. అంటే ల్యాండ్ పూలింగ్ అని చేశాడు చంద్రబాబు అక్కడ. ఏమైనా ల్యాండ్ పూలింగ్ అంటే రైతుల్ని మోసం చేసి సేకరించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతాయా, దానికి సంబంధించి ఎలాంటి వాతావరణం ఉంటుంది అనేది. రెండో పక్కన ఇక్కడ ఏం చెబుతున్నారు, 6 గ్యారంటీలు అమలు చేయమంటే డబ్బులు లేవని చెబుతున్నారు. కానీ ఫ్యూచర్ సిటీకి ఆ మధ్య కాలంలో వీళ్లే చెప్పినట్లుగా 1,50,000 కోట్ల రూపాయలు కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి తేబోతున్నారు? మీరు 6 గ్యారంటీలు అమలు జరపడానికి దానిలో సగం డబ్బులు కూడా కావక్కర్లా. దానిలో సగం డబ్బులతో మీరు 6 గ్యారంటీలు తెలంగాణలో సంవత్సరం అంతా అమలు జరపచ్చు. కానీ అది పక్కన పెట్టి రెండో పక్కన ఫ్యూచర్ సిటీ 1,50,000 కోట్లు, మూసీ నదికి సంబంధించి 1,50,000 కోట్ల గురించి, అంటే 3 లక్షల కోట్ల గురించి మీరు మాట్లాడుతున్నారు ఒక పక్క. రెండో పక్క పేద జనం, రైతాంగం, సామాన్య జనం వాళ్ళకి ఇచ్చే రాయితీలు, వాళ్ళకి గతంలో ఉన్నటువంటి హక్కులు సర్వం కాల రాస్తున్నారు. దీనివల్ల జరుగుతుంది ఏంటి? మీరు ఉదారంగా వాళ్ళకి ఇవ్వటం జనానికి, వాళ్ళకి ఇవ్వటం వల్ల ఈ రాయితీలు తెలంగాణలో గతంలో జిఎస్టీ పెరిగింది, తెలంగాణ ఆదాయం పెరిగింది, తెలంగాణ సకల విధాలుగా అభివృద్ధి చెందింది. అట్లాంటిది ఇవాళ మీరు అవన్నీ ఇవ్వకపోవటం వల్ల తెలంగాణ రైతుకి ఏదైతే రైతు బంధు, లేకపోతే పెన్షన్లు, లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటి పథకాలు ఏదైతే కేసీఆర్ గారు తెచ్చారో అవన్నీ విత్డ్రా చేయడం ద్వారా, ప్రజలకు ఇవ్వకుండా చేయడం ద్వారా ఈరోజు మీరు తెలంగాణలో ఆర్థిక పరిస్థితులను రోజు రోజుకు దిగజారుస్తున్నారు.
ఎవరి మీద మీరు దయదలిచి ఇవ్వటం వల్ల తెలంగాణ ప్రజలు వాటిని అందుకున్నటువంటి తెలంగాణ ప్రజలు అంతకి రెట్టింపు తెలంగాణ సంపదను పెంచి చూపించారు గతంలో. కాబట్టి ప్రభుత్వం అంటుంటే ప్రజలు ఎంతైనా పనిచేయగలరు, ప్రజల శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. అట్లాంటిది మీరు ప్రజల్ని వెనుపోటు పొడిచి ప్రజలకు అబద్ధాలు చెప్పి చేస్తున్న పని వల్ల తెలంగాణ ఈ రోజు తిరోగమనంలో ఉందన్నది మాత్రం నిజం. అందుకని ఏంటంటే ఈ తిరోగమన క్రమంలో బలిదశ ఉద్యమం అయిపోయింది అనుకున్నాం, కానీ బలిదశ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ వెనక ఎన్నో కుట్రలు జరుగుతున్నాయటానికి జరుగుతున్న పరిణామాలు, వాళ్ళ నీళ్ల విషయంలో జరుగుతున్న అనేక విషయాలు కూడా మనం నిన్నటిదాకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. నీళ్ల విషయంలో జరుగుతున్న అనేక విషయాలు. ఈ రోజు మళ్ళీ నీళ్లు మొదటికి వచ్చింది సమస్య. నీళ్లు నిధులు నియామకాల్లో నీళ్లు పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తున్న స్థితి. నియామకాలు లేవు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి అన్ని చేశారో దానికి మీరు ఈరోజు మామూలు జాయిన్ అవ్వమని చెప్పి జాయినింగ్ ఇది ఇచ్చి దాన్ని మీది ఖాతాలో వేసుకోవటం తప్పితే తెలంగాణ నిధుల్లో తిరోగమనం అంటే నీళ్లు నిధులు నియామకాల్లో పూర్తిగా రాజీ తిరోగమనం ద్రోహం జరుగుతున్నాయి తెలంగాణకి ఈరోజు. కాబట్టి మలిదశ ఉద్యమం ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ ప్రజల పోరాటానికి ఈరోజు మళ్ళీ కంటిన్యూ అవుతున్న ఈ పోరాటానికి లగచర్ల అనేది ఒక పెద్ద ఊతం. లగచర్ల వీరులకు జయజేయాలని మాత్రం చెప్పగలం. రైట్. అంటే ఫైనల్లీ 1.5 year కాలంలో ఇంకా ఉద్యమం ముగియలేదు అనేది ప్రజలకి ఒక స్పష్టత వచ్చిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏదేమైనా సరే అంటే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి మీరు ఏదైతే మాట్లాడినరో అదే విషయం డైరెక్ట్గా ప్రజలని ఎఫెక్ట్ చేస్తున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో పోరాటం తప్పదు అని కూడా ప్రజలు సిద్ధమైపోయిన పరిస్థితులు చాలా క్లియర్గా ఉన్నాయి. రాకేష్ గారు, అంటే ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడ్చిన రాజ్యం బాగుండదని మాట్లాడుతుంటారు. సో రైతులంతా కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి, పంటలను చూసుకొని గొడగొడ ఏడుస్తున్న దృశ్యాలు ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్యన మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్లో కూడా కనిపిస్తున్నది. సో కనీసం వ్యవసాయం చేసుకునే పరిస్థితి లేదు. ఏదో విధంగా పండించిన పూర్తి స్థాయిలో పంటను పండిద్దాము, దిగుబడి తెచ్చుకుందామంటే ఎక్కడ కూడా అన్ని విధాలుగా కూడా ఆటంకాలు ఎదురవుతున్న పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. నాకు తెలిసి దాదాపు 400కు పైగా, మనం ఇక్కడ గమనిస్తే 400కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సిచ్యువేషన్సే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. సో 442 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా కూడా ఎక్కడ కూడా ఒక హోప్ లేని సిచ్యువేషనే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు ఇట్లా రైతులను ఏడిపించడము, ఎందుకు ఇట్లా రైతుల గోసపుచ్చుకోవడము, ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా ఎందుకు రైతుల దాకా రావట్లేదు, ఎందుకు పంటలకు అందట్లేదు అనేది ప్రధానంగా ప్రశ్న వస్తుంది. గతంలో 10 ఏళ్లలో ఎప్పుడు రాని కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయనే ప్రధాన ప్రశ్న రైతులను వేధిస్తున్నది. ఒకటండి, ప్రధానంగా ఏదైతే రైతేసిన రాజ్యం ఎద్దేడ్చిన యశము ముందట పడదు అని చెప్పేసి కేసీఆర్ గారు పదే తెలంగాణ ఉద్యమ కాలంలో చెప్పేవారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ అంటే 2014లో ఎప్పుడైతే తొలి ముఖ్యమంత్రిగా కాగానే ఫస్ట్ ఏం చేసిందంటే ఏదో ఫ్యూచర్ సిటీ కడతా ఇంకేదో సిటీ కడతా అని పోలేదండి. ఫస్ట్ చేసిన పని కేసీఆర్ గారు చెర్లలో పూడిక తీరన్నాడు. ఎందుకు? ఇప్పటికి కూడా అంటే ఒక అర్బన్ ప్రాంతాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని పక్కన పెడితే మిగతా తెలంగాణ మొత్తం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడింది. ఇప్పటికీ 65 నుంచి 70% ప్రజలు వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఆ వ్యవసాయంలో ఏం కావాలి మనకు? ఇక్కడ ఒక 30 లక్షల బోర్వెల్లు ఉన్నాయండి. అంటే ఈ 30 లక్షల బోర్వెల్ల ఊట రావాలంటే, నీళ్లు రావాలంటే కావాల్సింది ఏంటి అంటే చెర్లలో నీళ్లు ఉండాలి. అందుకని ఏం చేసిండు, ఒక 45,000 చెర్లను వాటన్నిటిని పూడిక తీసుకున్నాడా? మరి వాన పడ్డప్పుడే నీళ్ళతోటి ఉంటాయా? కాదు, వాన పడ్డప్పుడు నీళ్ళతోటి కాదు, మళ్ళీ వాటిని చెర్లను నిరంతరం నింపుతుండాలి. అది కృష్ణా నుంచి వెళ్ళవచ్చు, గోదావరి నుంచి వెళ్ళవచ్చు అని చెప్పేసి కాళేశ్వరం లాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ఒక చిన్న పిల్లర్ కుంగిపోయిందని చెప్పేసి ఆ కుంగిపోయిన పిల్లర్ పైన ఇప్పుడు కూడా మీరు చూడదు కావాలంటే విజువల్లా ఒక రోజు ఒక 50,000 లారీలు అక్కడ ఇసుకను నింపుకొని పోతాయి. ఇప్పటికీ 4,000 కోట్ల ఇసుక అమ్ముకున్నారు ఆడ. కానీ అక్కడ దానికి 400 కోట్లు పెడితే 4,000 కోట్లు ఇసుక అమ్ముకున్నావు నువ్వు, 400 పెడితే ఆడ వెంటనే నీకు అక్కడ ఆ పిల్లర్ మంచిగా అయిపోతుంది. అది కాకుండా పైన ఉన్నటువంటి అన్నారం సుందిల్లా ఏదైతే ఉన్నదో వాటన్నిటికీ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏది సెక్యూరిటీ రీజన్స్ అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఆపారో వాటికి నీళ్ళు ఆపుకోవచ్చు అన్న కదా, నీళ్ళు ఆపలే. ఈరోజు నేను ఒకటే అంటున్నా, ఎప్పుడైతే కేసీఆర్ గారు అంటే ఒక 1 yearలోనే జరిగింది ఏంది, తాగునీళ్ళు కష్టాలు, సాగునీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి తెలంగాణలో? ఎందుకు వస్తుందంటే ఇప్పుడు వాన పడేటప్పుడు ప్రభుత్వం ఏం చేయదండి. ప్రభుత్వం దేనికి ఉన్నది? వాన పడనప్పుడు కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాల్లో ఆదుకోనికే కదా ప్రభుత్వం ఉండేది. కేసీఆర్ గారు చేసింది అదే పని. ఇంటింటికి నీళ్ళు ఇవ్వండి, నేను ఓట్లు కూడా అడగా అన్నాడు. ఆ రోజు 18 ఎలక్షన్ అప్పుడు ఇంటింటికి మిషన్ భాగీరథ నల్లిచ్చే పోవడం జరిగింది. ప్రతి ఎకరాన మడిని తడుపుతా అన్నాడు, అదేవిధంగా తడిపిండు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండు. ఇప్పుడు రంగనాయక సాగర్ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకుని ఇక్కడ నుంచి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్ఎండి కావచ్చు, ప్రతి ఒక్క ప్రాజెక్టును నీళ్లతో ఎండాకాలం కూడా నింపిపెట్టేటోడు. ఎందుకు అంటే ఆ నీళ్ళే కదా ప్రభుత్వం అందించాల్సింది. ట్యాక్సులు వసూలు చేసుకోనికో లేకపోతే రియల్ ఎస్టేట్ చేయనికో కాదు కదా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నది ఎవరైతే వ్యవసాయం చేస్తారో పేద ప్రజలు ఉంటారో వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి. అంతేందుకంటే సింపుల్గా చెప్తా, గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెడ్ హ్యాండ్ పేరున్న పక్కపడి 10 ఎకరాలు ఉండాలి. మరి ఏడుస్తుంది భూమి రేటే. మరి ఎందుకు ఆ రోజు కులంలో ఉన్నటువంటి సోయి ఈరోజు వ్యవసాయంలో ఎందుకు లేదు? గ్రామాలలో ఈరోజు రైతు బంధు ఇస్తలేవు నువ్వు. ఆయన కులాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏదైనా దేన్ని కానీ అవసరానికి వాడుకునేటువంటి ఎవరంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే ఆ రోజు కులాన్ని వాడుకున్నావు, ప్రాంతాన్ని వాడుకున్నావు, ప్రాంతం గురించి పోరాటం జరుగుతుంటే దాని మీద తుపాకీ పట్టుకొని వచ్చినావు. ఆ రోజు రెడ్డి సామాజిక వర్గ సమావేశం జరిగితే దాంట్లో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినావు. అన్నిటికీ నీ అవసరాలకు వాడుకున్నావు. ఈరోజు ఏ రెడ్డికి రైతు బంధు పడలేదు. ఈరోజు అదే భూమి రెడ్డి ఏడుస్తున్న పొలానికి నీళ్ళు లేవని. ఒక రెడ్డి ఏడుస్తాడా? ఎందుకు ఏడ్చిండు? ఆ పటేల్ ఎందుకు ఏడ్చిండు? ఊళ్ళే ఎందుకు ఏడ్చిండు అంటే నీళ్లు రాక ఏడ్చిండు. పొలం లేక కాదు, కష్టం చేయలేక కాదు. కానీ అది కూడా నువ్వు చేయకుండా నేనేమంటున్నానంటే నువ్వు చేయాల్సింది ఏంది? ప్రభుత్వంగా నీళ్ళు ఇవ్వాలి. దేనికి? పంటలకు నీళ్ళు ఇవ్వాలి, తాగనీకి నీళ్ళు ఇవ్వాలి. ఈరోజు తాగనీకి గోసపడుతున్నారు, పంటలకు గోసపడుతున్నారు. ఇక నువ్వు చేసేది ఏంది మరి దీంట్లో? రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎక్కడ చూసినా కూడా మొత్తం పంటలు నెర్రలు బారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ గడ్డెన్న వాగు సాగు సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. ఇంకొక వైపు చూసుకుంటే ఇక్కడ ఇరుకుల వాగులో నీళ్ళేవి అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకొక వైపు చూస్తే సారంగపూర్ మండలం పోతారం నాయకగూడెంలో పొలం నెర్రల బారిగా అనిపిస్తున్నది. రైతులంతా కూడా ఎక్కడ చూసినా ఆగమి ఏడ్చుడు తప్ప ఏమీ లేని పరిస్థితి. ఎక్కడ పంటలు పూర్తిగా ఇట్లా ఎండబెడితే రేపన్నాడు రాష్ట్రంలో భవిష్యత్తు ఏంటిది? ఎందుకంటే వ్యవసాయమే ప్రైమ్ అని కూడా చెప్తుంటారు కదా. మీకు ఒక మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు రాగానే ఒక 2-3 అంశాలు తెలంగాణలో స్పష్టంగా మనకు కనిపించింది. ఒకటి, కేసీఆర్ గారు పదే చెప్పారు బంగారు తెలంగాణను సృష్టిస్తాను. బంగారు తెలంగాణ అంటే అందరి బంగారం ఈ తులం బంగారం ఇస్తాను మోసం చేసుడు కాదు. కేసీఆర్ అన్న బంగారు తెలంగాణ అంటే ఎండిన వరి కంకుల వర్ణం అది బంగారు వర్ణంలో ఉంటుంది. అదేవిధంగా అర్ధరాత్రుల్లో పల్లెల్లో కూడా కరెంటు పోకుండా నిరంతరం వెలుగులు జిమ్మితే అది ఒక బంగారు వర్ణం ఉంటుంది. అలాంటి బంగారు తెలంగాణను సృష్టిస్తే ఎండిపోయి నెర్రలు వాలినటువంటి తెలంగాణని వీళ్ళు సృష్టిస్తారు. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజు ప్రతి ఒక్కటి ఒక రైతు గురించి ఆలోచించాడు, ఒక కర్షకుని గురించి ఆలోచించాడు, ఒక కార్మికుని గురించి ఆలోచించాడు. ఈవెన్ చదువుకున్న వాళ్ళ గురించి కూడా ఈరోజు నీతి ఆయోగ్ చెప్పింది ఏదైతే టాస్క్ అనే దాన్ని పెట్టేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ప్రతి ఒక్క దాని గురించి ఈ అంశం ఆ అంశం కాదు. కానీ ఏం చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఏమని ప్రచారం చేసినాయి? కేసీఆర్ గారు నిరంతరం ప్లానింగ్ చేశారు తెలంగాణ గురించి. ఒక అద్భుతమైన తెలంగాణ నిర్మించి ఇచ్చిండు, సంపదను సృష్టించిండు. ఈరోజు దాన్ని అమ్ముకోనికి, దాన్ని రియల్ ఎస్టేట్ చేయడానికి, ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలు కానీ, లఘుచర్లలో 1,500 ఎకరాలు తీసుకోనికి మొత్తం ఎక్కడికక్కడ భూములు కబ్జా చేయడానికి వచ్చారు తప్పితే ఎక్కడ కూడా. సరే నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఇవన్నీ మాట్లాడుకుంటున్నా నీళ్ళు వస్తలేవు, డ్రింకింగ్ వాటర్ వస్తలేదు, కరెంట్ వస్తలేదు, ఇవన్నీ వస్తలేవు కదా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు ప్రభుత్వంగా? నువ్వు ఏమందిస్తున్నావు? నిన్న 6 గంటలు మీటింగ్ పెట్టిర్రు. 6 గంటలు మీటింగ్ పెట్టి ఏం చేసిర్రు? మళ్ళీ ఒకదాన్ని బీసీ వాదాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం. ఇంతవరకు నీ క్యాబినెట్ అయినా బీసీలు లేరు. నేనేమంటానంటే ఒక బీసీ బిడ్డగా మేము అడుగుతున్నాం, నువ్వు ఎంత 42% బీసీ రిజర్వేషన్ దేంట్లో ఇచ్చినావు? నువ్వు 42% మొన్నటిదాకా నేను అపాయింట్మెంట్లు ఇచ్చినాను, దాన్ని 42% ఇచ్చినావాను? లేకపోతే నీ క్యాబినెట్లో 42% ఉన్నదా? పోనీ ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీలో నువ్వు 42% ఇస్తావా? దేంట్లో ఇచ్చినావు నువ్వు 42? మళ్ళీ ఒకసారి ఆ రోజు కులాన్ని ఏ విధంగా వాడుకున్నాడో ఈరోజు బీసీ వాదాన్ని ఆ విధంగానే వాడుకోవాలి. రేపు పొద్దుగాల ఏది కనిపిస్తే దాన్ని వాడుకోవాలి అంతే. దానికి ఒక బూమరాంగ్ చేయాలి. ఈరోజు మళ్ళీ జనగణన అంటాడు, కులగణన అంటాడు, చేయడు. సర్పంచ్ ఎలక్షన్లను పెట్టలేని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉందండి. ఈరోజు గ్రామాలలో పాలన పడికేసింది. అంటే రేవంత్ రెడ్డికి ఏ ఈక్వేషన్స్ కూడా జస్ట్ చెప్పడం కోసం మాత్రమే, కేవలం తన వాళ్ళు ఎవరైతే ఉంటారో తనకి మేలు చేసే వాళ్ళు కావచ్చు, తన సంబంధించి చేసే వాళ్ళు కావచ్చు, మిత్రులు కావచ్చు. నేనేమంటానంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ప్రజల గురించి చేసినా అని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పుర్రి. ఇప్పుడు రైతు రుణమాఫీ చేసినాడు, ఏ ఊరికి పోదామంటే మాట్లాడరు వాళ్ళు. రైతు బంధు వేసినట్టు ఏడేసినామంటే చెప్పరు. నేనేమంటా అంటే ఇప్పుడు షాదీ ముబారక్లా నువ్వు కళ్యాణ లక్ష్మిలో 2,000 రూపాయలు ఇస్తాను, అది తులం బంగారం ఇస్తాను, ఇయ్యలేదు. 2,000 4,000 పెన్షన్ చేస్తాను, చేయలేదు. రైతు బంధు 15,000 చేస్తాను, చేయలేదు. నువ్వు చేసిందే చెప్పు. ఏమనంటే ఉచిత బస్సు అని చెప్తాను. ఉచిత బస్సు కూడా వాళ్ళకు కూడా పైసలు ఇస్తలే ఆర్టీసీలో. కాబట్టి నేనేమంటానంటే ప్రభుత్వం మొత్తం కూడా వైఫల్యాలతో మరి లేవా ఇక్కడ? మరి గతంలో కేసీఆర్ గారు ఇదే వ్యవసాయానికి నీళ్ళు ఎట్లా ఇచ్చారు?
ఎస్ ఎస్ ఇదే తాగునీటికి ఎట్లు ఇచ్చారు, సాగునీటికి ఎట్లు ఇచ్చిండు, కరెంట్ ఎట్లు ఇచ్చిండు. ఆయన కూడా 10 ఏళ్ళు అదే ముఖ్యమంత్రి పదవిలో ఉండే కదా. ఒక సోయి ఉండాలి, ఎస్ ఎస్ ఒక కాన్షియస్ ఉండాలి. అంటే తెలంగాణను ఏ విధంగా, అద్భుతమైన తెలంగాణను ఏ విధంగా సృష్టించాలి. మరి ఇదే నేనేమో లఘుచర్ల లాంటి ఇన్సిడెంట్లు ఎందుకు 10 ఏళ్లలో జరగలేదు? ఇక్కడ కూడా ల్యాండ్ అక్వేషన్ జరిగింది, మల్లన్న సాగర్ జరిగినా కానీ ఏంది రైతులందరూ నొప్పి చేయడం జరిగింది. నేనేమంటానంటే ప్రతి ఒక్కటి భూతద్దంలో చూపు పెట్టేసి దాన్ని సోషల్ మీడియాలో బాగా ఎక్స్ప్లోర్ చేసేసి మొత్తం కేసీఆర్ గారు ఏం చేశారు? కేసీఆర్ గారు నిరంతరం ఆ రోజు తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచించిండు, తెలంగాణ సాధన గురించి ఆలోచించిండు, తర్వాత ఆయన తెలంగాణ ప్రజల బాగోగుల గురించి ఆలోచించిండు. భారతదేశం అద్భుతంగా ఉండాలంటే దాని నా కాంట్రిబ్యూషన్ ఏముండాలని ఆలోచించిండు. కాబట్టి నేనేమంటానంటే కేసీఆర్ గారు లాంటి నాయకత్వం ఆ రోజు ఉండే కాబట్టి రైతుకి కష్టాలు లేకుండే. ఈరోజు మళ్ళీ ఏమైంది? ఒక దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పాలన. గతంలో ఏ విధంగానైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, అదేవిధంగా ఏ విధంగానైతే ఈరోజు దేంట్లో మరణాలు లేని చెప్పండి. రైతులు అధిక ఆత్మహత్యలు చేసుకుంటారు, విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోతున్నారు, వాళ్ళకైతే టెంపుల్లలో పోయి అన్నం తినమంటారు. అదేవిధంగా నేత కార్మికులు చనిపోతున్నారు, ఆటో కార్మికులు చనిపోతున్నారు. నువ్వు బతికించింది ఎవరిని? నువ్వు బాగు చేసింది ఎవరిని చెప్పమంటే దానికి బతికించుడు సంగతి పక్కన పెట్టండి. చావులకి కారణమవుతున్నారు, డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చావులకు కారణమవుతున్నారు అనిపిస్తున్నది. పాపారావు గారు అంటే ఒకవైపు ఉన్న వ్యవస్థలను సరిగ్గా నిర్వహించే తెలివి లేదు, ఆ చెరువుల నిర్వహణ కావచ్చు, కనీసం ఉన్న వ్యవస్థలను మెయింటైన్ చేసే తెలివి లేదు. ఇంకోవైపు హక్కుగా రావాల్సిన నీళ్లను కాపాడుతున్న పరిస్థితి కనిపించట్లేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడా లేదా, ఈ రాష్ట్రాన్ని ఓన్ చేసుకుంటున్నాడా లేదా రేవంత్ రెడ్డి అనే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో కూడా మరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా అంటే ఇటువైపు ఈ తెలంగాణ వ్యవహారాలు మాకు సంబంధం లేదు అన్నట్టుగానే వ్యవహరించిన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ వచ్చి నాకు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2 గంటల సిద్ధాంతం ఏదైతే మాట మాట్లాడిండో మళ్ళీ కూడా ఇవాళ అటువంటి మాటలే మాట్లాడుతున్న పరిస్థితి వచ్చింది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక ప్రమాదం పొంచి ఉంది అని భావించాల్సిన అవసరం ఉన్నదా? అంటే పక్కన చంద్రబాబు ఎప్పుడు 10 ఏళ్ల పాటు పట్టినట్టేవి లేరు. ఆయన 10 ఏళ్ల పాటు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, దానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఆయన గతంలో జరిగిందంతా ఇదే. ఆయన ఎప్పుడు సన్నాహాలు చేసుకుంటానే ఉన్నాడు. తెలంగాణని మళ్ళీ కబ్జా కింద పెట్టాలనే సన్నాహాలు ఆయన నిరంతరంగా చేసుకుంటానే వస్తున్నాడు. అది దానిలో సందేహం ఏం లేదు. దానికి తార్కాణమే మొన్నటి ఎన్నికల ముందు కేటీఆర్ గారి సాకు చెప్పి ఏదో ఒక కారణం, దొంగ కారణం చెప్పి ఇక్కడంతా మొబిలైజ్ చేసి కేసీఆర్ గారిని అధికారం నుంచి తిప్పి రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన వ్యక్తిని అధికారంలోకి తెచ్చుకోవడానికి ఒక పెద్ద ఎత్తున కుట్ర నడిపింది టీడీపీ. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆయన టీడీపీ తాలూకు యూట్యూబర్స్ చాలా మంది కలిసి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ఆర్గనైజ్డ్ కుట్ర అది. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు వీళ్ళేం కామ్గా లేరు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు తలెత్తాలని చెప్పి కలుగుల్లో వేచి ఉన్నటువంటి దీనిలాగా ఎదురు చూస్తున్నారు. 10 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మొన్న యూట్యూబ్లు కానీ లేకపోతే సోషల్ మీడియా ప్రచారం ద్వారా కానీ కేసీఆర్ గారి మీద దుమ్మెత్తి పోసి ఒక దుష్ప్రచారం ద్వారా కానివ్వండి తెలంగాణని ఈరోజు ఈ దుస్థితికి తెచ్చారు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు తెలంగాణను ఆయన పట్టించుకోకుండా వాళ్ళు చంద్రబాబు గురించి చాలా అప్రమత్తంగా ఉండటం అవసరం. తెలంగాణ ప్రజలు నిరంతరంగా చంద్రబాబు ఈరోజు మళ్ళీ తెలంగాణలో ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారన్నది గత ఆయన ఆంధ్రాలో మొన్న గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ గెలిచిన రోజు నుంచి కూడా మళ్ళీ పూర్తి స్థాయిలో ప్రవేశించడానికి రకరకాల ప్రయత్నాలు ఇక్కడ ఆర్గనైజేషన్ నెట్వర్క్ చేసుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే చాలా ప్రమాదకరమైన వాతావరణం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు తోడుగా కేంద్రంలో బీజేపీని ఆయన అండ తెచ్చుకుంటున్నాడు. బీజేపీకి ఆయన సపోర్ట్ అవసరం కాబట్టి ఆయన చెప్పిందల్లా చేయాల్సిన స్థితిలో బీజేపీ ఉంది. కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకుని తెలంగాణలో ఇష్టానుసారం చేయాలనేది ఇక్కడ నీళ్లు తరలించిపోవడం, మిగులు జలాల పేరుతో లేకపోతే సముద్రంలో కలిసే నీళ్ల పేరుతో ఇక్కడి నుంచి తెలంగాణకి రావాల్సిన వాటాను తీసుకుపోవడం దగ్గర నుంచి రకరకాల రూపాల్లో తెలంగాణ మీద ఈ రోజు యుద్ధం ప్రకటించిన పరిస్థితి. అంటే తెలంగాణకు నష్టం చేసే అనేక నిర్ణయాలకు సంబంధించి షాడోగా చంద్రబాబు ఎన్ని అంశాల్లో ఉన్నాడని దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈయన చంద్రబాబుకు వెసులుబాటు ఇస్తాడు, అదానికి వెసులుబాటు ఇస్తాడు, బీజేపీకి వెసులుబాటు ఇస్తాడు. కానీ మరి రాష్ట్ర పరిస్థితి పట్టించుకునేది ఎప్పుడు? మరి రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా ఉపయోగం లేదు. ఆయనకి పెద్ద ఏ సబ్జెక్టు పెద్ద డెప్త్ లేదు, ఏ సబ్జెక్టు తెలియదు ఆయనకి. డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ ఆయన చేశారు. ఎందుకంటే చాలాసార్లు మనం దావోస్ పోయినప్పుడు లేకపోతే ఇక్కడ చాలా మందితో మాట్లాడేటప్పుడు కూడా చాలా విషయాల్లో ఆయన విచిత్రమైనటువంటి మాటలు ఎక్కడ సముద్రం ఎక్కడో ఉందని మాట్లాడారు, ఇక్కడ సముద్రం ఉందని, ఇట్లా చాలా అసలు ఏమాత్రం అవగాహన లేని మాటలు. కాబట్టి రేవంత్ రెడ్డిని మనం సీరియస్గా తీసుకోవక్కర్లా. ఆయన సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని మాత్రం అనుకోవాలి. సీఎం అవ్వాలని ముఖ్యం అనుకున్నాడు, అయ్యాడు. దానికోసం రకరకాలని అడ్డం పెట్టుకున్నాడు. ఆఖరి కులాన్ని కూడా అడ్డం పెట్టుకున్నాడు. ఆ కులం అంతా అలాగే ఉంటారా? ఉండరు కదా. కులంలో వాళ్ళంతా ఇలాగే ఉండరు. కానీ ఆ కులాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి రేవంత్ రెడ్డి తెచ్చి పెడుతున్నాడు ఆ కులానికి కూడా. కానీ జరుగుతున్న నష్టాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా అయితే ఉంటూ వస్తున్నాడు కదా.
ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరికీ జరుగుతున్న నష్టానికి ఆయన ప్రధాన కేంద్రంగా ఉంటాడు కాబట్టి దరిదాపుగా అందరూ ఆయన డిసోన్ చేసుకుంటారు. అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చాలా మంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు చాలా మంది. తప్పులండి, ఎందుకంటే తెలంగాణలో కులాల ప్రాధాన్యత తక్కువ, రెండోది న్యాయాన్యాయాల విచక్షణ ఎక్కువ ఉన్న భూమిగా ఈ తెలంగాణ. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చేసేదాన్ని ఆ సామాజిక వర్గం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు, ఎవ్వరు ఒప్పుకోరు దానికి. రేవంత్ రెడ్డి అంతిమంగా ఒంటరైపోతున్నాడు నెమ్మదిగా. కాకపోతే ఆయన ఒంటరి అవుతాం ఎవరికి కావాలి, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇంత కోటాను కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోజు పడుతున్నటువంటి కష్టాలు చూస్తుంటే రక్తం కన్నీరు. ఇది ఒక రకంగా చెప్పాలంటే రక్త కన్నీరు. రైతు ఏడుస్తున్న ఫోటో ఇక్కడ వేశారు కదా నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో. వాళ్ళ అది ఎట్లాంటి అంటే ఏంటది ఒక ఆవేదన, ఒక అంటే ఇక అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందనే ఒక భయం, ఒక ఆందోళన, ఒక తీవ్రమైన నిర్వేదం, ఇట్లాంటి స్థితిలో వచ్చినటువంటి పరిస్థితి. 10 ఏళ్ల పాటు భద్రంగా బతికి భద్రంగా జీవితాలు, భద్రం కొడుకు పాట ఉంది కదా, అట్లా ఆ గట్టు చేర్చిన వాడు కేసీఆర్. భద్రం కొడుకు పాట పాడుకునే కాలం నుంచి తెలంగాణలో ఒక గట్టు చేర్చి భద్రంగా ఉండే పరిస్థితి జనాలకు తెచ్చిన వాడు కేసీఆర్. ఆ భద్రతని ఈ రోజు కోల్పోయి ఆ గాల్లో దీపంలాగా తయారైనటువంటి జీవితాలు ఈ రోజు ఈ దుస్థితికి కారణం రేవంత్ రెడ్డి. స్వయంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన నిర్వాకాలు తెలంగాణను తీసుకెళ్లి చంద్రబాబు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి. కేంద్రంలో పోయి బీజేపీతో ఒక పక్క లాలుచి పడిపోయి ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన పూర్తిగా న్యాయం చేయని స్థితి. ఇట్లా ఇన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలా, తెలంగాణ న్యాయం చేయాలా, తన సామాజిక వర్గానికి అన్యాయం చేశాడు అది చేయాల, ఎక్కడా ఎవరికి న్యాయం చేయాలో తనకి మాత్రం తను న్యాయం చేసుకునే ప్రయత్నం, తన పదవిని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే ఆయన చేయటమే ఈ రోజు తెలంగాణకు వచ్చినటువంటి దుస్థితి అనేది మాత్రం నిజం. రైట్ పాపారావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాలను, కాసుల కక్కుర్తిని, చిత్తశుద్ధి లోపాన్ని వీటన్నిటినీ కవర్ చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా వాస్తవాలు అనేవి బయటకు వస్తున్న సందర్భాలే అనేక విషయాల్లో బయటకు కనిపిస్తున్న. రాకేష్ గారు, ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా తప్పు ఎక్కడ ఉన్నది, తప్పు ఎవరిది అనేది ఒకసారి క్లియర్గా గమనిస్తే, ఆల్రెడీ మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే హెచ్చరికలు జారీ అయినాయి 2020లోనే. దీన్ని డేంజర్ జోన్గా గుర్తించారు. 13.9 కిలోమీటర్స్ దగ్గర మెత్తబడి ఉన్నది, ప్రమాదం జరిగింది కూడా అక్కడనే. సో ఇవన్నీ క్లియర్గా ఉన్నప్పటికి కూడా ఎందుకు వీటన్నిటిని బేఖాతరు చేసుకుంటూ ముందుకు పోయినరు? ఇట్లా బేఖాతరు చేసుకుంటూ ముందుకు పోవడం అనేది కార్మికుల ప్రాణాలకి భద్రత లేకుండా పోయింది. ఇప్పటి వరకు కూడా ఆల్మోస్ట్ 2 వారాలు అవుతున్నట్టుంది. ఇప్పటి వరకు కూడా ఎక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటిది, వాళ్ళ ఆచూకీ ఎక్కడ అనే దానికి సంబంధించి ఆన్సర్ లేని సిచ్యువేషన్. మరి తప్పు ఇక్కడ పెట్టుకొని ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారు అనేది మనం 2 వారాలకి వెళ్ళి చూస్తూనే ఉన్నాం. మరి ఒకటండి, ఎంత దుస్థితిలో ఉందంటే రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష నాయకులు ఎక్కడున్నారు, ప్రమాదం జరుగుతాయని ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. నేనేమంటున్నా అంటే, ప్రమాదం జరిగింది, దానికి ప్రభుత్వంగా మేము స్పందించినాం, ప్రభుత్వంగా వెంటనే రంగంలోకి దిగినాం, ప్రభుత్వంగా వెంటనే చర్యలు చేపట్టినామని చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఏడున్నాడు? గతంలో ఇరిగేషన్ మంత్రి చేసిన హరీష్ రావు ఏడున్నాడు? ఎక్కడికి పోయిండు? మరి నువ్వు ఇక్కడనే ఉన్నావు, నువ్వెందుకు పోలే ఆడికి? నువ్వెందుకు పోలే? నేను ఎవడు ఆపిండు పోకుండా? మొన్న 10 రోజులకు ఎందుకు పోయినావు? ఈవెన్ ఆయన పొయ్యి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు జనరల్గా ఏమవుతాయంటే, మట్టి లోపలికి ఏం తీయాలి. ఓ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు ఉన్నది. ఆ 15 కిలోమీటర్ల తట్టలతోటి ఎత్తుకరారు కదా. ఎట్లా ఎత్తుకొస్తారు? కన్వేయర్ బెల్ట్ ఉంటుంది ఒకటి, ఆ బెల్ట్ మీద మట్టి వస్తే తీసుకొచ్చి బయట వస్తుంది, దాన్ని మనం షిఫ్ట్ చేస్తుంటాం. ఇప్పటికీ ఆ బెల్ట్ మంచిగా కాలే, నెంబర్ 1. నెంబర్ 2, ఇంత టెక్నాలజీ ఉన్నది, ఇన్నున్నాయని చెప్పేసి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. ఒక్క బాడీ కాదు కదా, కనీసం ఆ సరంగంలో కొంచెమన్నా ముందటికి పోలే. ఎందుకంటే అంత డేంజర్ జోన్లో ఉండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే, అంటే జనరల్గా మా ప్రాంతంలో మేమంతా గోరగాని పెద్దపల్లి ప్రాంతం కాబట్టి సింగరేణి మైన్స్ ఉంటాయి. అడ్డాల లాంగ్ వాల్ అని చెప్పేసి ఒక బావి ఉంటుంది, బొగ్గు బావి. 924 మీటర్లు ఉంటుంది లోపలికి. ఆ 924 మీటర్ల లోపలికి పోయి పనిచేస్తారు. అంటే కిలోమీటర్ లోపలికి పోయి భూమిలోకి పోయి బొగ్గు తవ్వుతారు మా గని కార్మికులు. అంటే నేనేమో మా అన్నలు. కానీ ఈరోజు అంతగా అది కూడా కాదు, అంత కూడా కాదు కదా పెద్దది. ఇక్కడ ఏమైందంటే కంప్లీట్గా జల్లి అదేదో చెయ్యాలి. ఏం చేస్తావు? నువ్వు చేసేది కాదు. ఇప్పుడు మిషన్ పని చేయాలి. ఆ మిషన్ కావాల్సిన బేరింగ్లకు కోమటిరెడ్డి గారు అమెరికాకు పోయి ఇచ్చారు, ఆ బేరింగ్ రాలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా, ఇప్పటికి కూడా అక్కడ ఏం పని సాగట్లేదు. మనకి ఎంతసేపు బయట విజువల్ చూపిస్తారు, అక్కడ ఏది సరంగం లోపలికి పోతారు, కనిపించి బయటకు వస్తారు. లోపల నడిచేది మీకు ఒకటే చెప్తున్నా. ఒక ఆయన రెస్క్యూ టీం వచ్చిండు, రెస్క్యూ టీం వచ్చిన ఆయన ఒక వీడియో తీసిండు. లోపల మొత్తం మట్టి బురద ఉన్నది, లోపలికి పోలేము, లోపలికి పోతే మాకు కూడా డేంజర్, కాబట్టి లోపలికి మేము ప్రవేశించలేమని డిక్లేర్ చేయడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే, అంటే ఇక్కడ ప్రమాదం ఎందుకు జరిగింది అని ఒక ఇంజనీర్గా మాట్లాడుకుంటాం మనం. అదేదైతే రాయలసీమ జోన్ ఉందో ఫాల్స్ అనమాట. అదంతా కూడా మీకు ఒక 3 టైప్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. ఇగ్నిషన్ రాక్, సెడిమెంటేషన్ రాక్. ఈ అన్ని రాక్స్ ఏవైతే టైప్స్ ఉంటాయో దాంట్లో ఈ సెడిమెంటెడ్ రాక్ అనమాట. అంటే సెటిల్ అయినటువంటి రాక్, స్ట్రాంగ్ రాక్ కాదు. ఆ రాక్ లోపల మనం తవ్వేటప్పుడు
ఏదైతే ఎప్పుడైనా కూలవచ్చు. కాబట్టి వెంటనే సపోర్ట్లు పెట్టుకుంటే దాన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆ జోన్ ఆ విధంగా ఒక డేంజర్ జోన్ ఉంది కాబట్టి దానిలో జాగ్రత్తగా పనిచేయాల్సింది మూర్ఖంగా లోపలికి వెళ్ళిపోయారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే మీరు పని చేస్తా అంటే ఎవరు అడుగున్నట్టు లేకపోతే దాన్ని ఎందుకు ఆపినట్టు ఇది కాదు కదా. కాబట్టి స్పష్టంగా మనం ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు వరకు కూడా కేరళ నుంచి వెళ్ళి డాగ్స్ వచ్చినాయి, అదొక సబ్జెక్టా అండి? ఏమన్నా దొరకలేదా? నేనేమంటానంటే ఎంతసేపు దాన్ని హైలైట్ చేసి తద్వారా మేము మీద పనిచేస్తున్నామని చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే 15 రోజుల తర్వాత కూడా తట్టడి మట్టి తీయలేదండి. మట్టి తీసిన దాఖలాలు కూడా లేవు. కనీసం వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి లేకపోతే వాళ్ళ గురించి ఆలోచించడం లేరు. లోపల ఉన్న వాళ్ళు ఎట్లున్నారు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు. ఎంతసేపు ఏం చేస్తున్నారు? గతంలో ఉన్నటువంటి పాలకులు ఏం చేశారు? అరే నువ్వు వచ్చి 14 నెలలు అవుతుంది అబ్బా, నువ్వేం చేసినావో చెప్పరాదు. మేమేం చేసినామో 10 కిలోమీటర్లు తవ్వినాం. మరి నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని కిలోమీటర్లు తవ్వినావో చెప్పరాదు. అండ్ నెక్స్ట్ వచ్చి నువ్వు వచ్చినప్పటి నుంచి ఎన్ని ప్రాజెక్టులు కట్టినావో చెప్పరాదు. ప్రతి ఒక్కటి కేసీఆర్ గారిని దూషించడం ద్వారా, నిందించడం ద్వారా, నిరంతరం ప్రతిపక్షాలను దూషించడం ద్వారా బతుకుదాం అనుకుంటున్నావు తప్పితే నువ్వేం పని చేస్తున్నావు చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఇంకొకటి ఏంటంటే ఆ టన్నల్ కంప్లీట్ కావాల్సిందే, తప్పకుండా ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందే. కానీ సమగ్రమైనటువంటి పటిష్టమైన చర్యలు తీసుకుంది. అండ్ అదేవిధంగా గంట పెద్ద టన్నల్ తవ్వుతారు, 4 అంబులెన్స్లు ఉండాలి కదా. అంబులెన్స్ కాదు కదా, ఒక మెడికల్ కిట్ కూడా లేదట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఎంత దుస్థితిలో ఉన్నారంటే కార్మికులు తప్పనిసరి పరిస్థితులు అక్కడ పనిచేస్తున్నాం. మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు, మాకు తిండి సకాలి, ప్రతి ఒక్కటి అక్కడ ఎవరన్నా ఆనందంగా మేము ఇక్కడ పనిచేస్తున్నాం అని చెప్పేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఎంతసేపు రాఘవ కన్స్ట్రక్షన్కి బిల్లులు ఎట్లు ఇవ్వాలి, మెగా కన్స్ట్రక్షన్ కంపెనీకి బిల్లులు ఎట్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఢిల్లీకి ఎన్నిసార్లు పోవాలి? ఇది 38 సార్లు పోతుంది. మళ్ళీ ఎప్పుడు ఢిల్లీకి పోవాలి? ఎప్పుడు రోజు ఫ్లైట్లోనే గడుపుతున్నావు. 14 నెలల్లో నువ్వు సగం రోజు ఫ్లైట్లోనే కలిపినావు. 38 సార్లు ఢిల్లీకి పోయి వచ్చినావు. మధ్యలో 5-6 సార్లు ఫారిన్ టూర్లు పోయి వచ్చినావు. కెమికల్ చైన్ రియాక్షన్, న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అని చెప్పుకుంటూ పోయి తిరిగి వచ్చినావు. మరి నువ్వు ఏం చేసినావు ఈ రాష్ట్రంలో? నువ్వు చేసిన పని చెప్పు. కేసీఆర్ గారు చేసిరంటే ఒక 100 పనులు చెప్తాను నేను ఈరోజు. చెర్లలో పూడిక తీసినాం, మంచినీళ్ళు ఇచ్చినాం, లేకపోతే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, లేకపోతే కేసీఆర్ కిట్టు, ఇది పౌష్టికాహారం కిట్టు, ఇవన్నీ ఇచ్చినామని చెప్తాం మేము. ఏం చేసిండ్రు అంటే వాళ్ళ కొత్త ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు మనం చేసింది చెప్పుకోవాలని ఆమె మాట్లాడింది. ఈయన కూడా ఎమ్మెల్సీ ప్రచారానికి పోయినప్పుడు మేము చేసింది చూసి ఓటేయండి అంటే ఆయన ఓడిపోయిన పరిస్థితి. ఆయన ఓడిపోయినా నేను ముఖ్యమంత్రికి ఉంటా, ఆయనకి ఏ తెగిరి లేకపోతే లేదన్నాడు. ఏం చేసిండండి? 26వ తారీఖు నాడు, 27వ తారీఖు నాడు ఎలక్షన్ ఓటేనికి పోయినాం అందరం. ఇక్కడ ఈ ప్రమాదం జరిగితే దీన్ని ఇడిసబెట్టిపోయింది ఆయన ప్రచారానికి ఓటు కాదు. ప్రచారం మొత్తం అయిపోయింది. ప్రధానమంత్రి మోడీ గారు దేనికి ఫోన్ చేసారు? టర్నల్ కూలింది అంటే ఏంది అంటే నేను కలుతా అన్నాడు. కలిసి ఎప్పుడు కలిసిండు? మళ్ళీ రేపు ఓటింగ్ 27వ తారీఖు నాడు, ఓటింగ్ 26వ తారీఖు నాడు కలిసిండు. 27వ తారీఖు నాడు మీరు పేపర్ తీయని అన్ని పేపర్లలో రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి బీజేపీ కాంగ్రెస్ కలిసి బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు టర్నల్లో ప్రమాదం ఏం పంపించిన కేంద్రం నుంచి వెళ్ళి కూడా ఒక టీం ఉంటుంది కదా. మన ఏది ఉత్తరాఖండ్లో జరిగినప్పుడు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీంలో పంపించినామన్నావు కదా. మరి ఇక్కడ ఎందుకు పంపిస్తాను? పెద్ద ఎత్తున రావాలి కదా. ఇప్పటికి వస్తున్నాయి, చేస్తున్నారు. ఏం చేసినాం? కేంద్రం ఏం చేయలేదు, రాష్ట్రం ఏం చేయాలి? వాళ్ళని ప్రాణాలు గాలికి వదిలిపెట్టారు, ప్రాజెక్టును గాలికి వదిలిపెట్టారు. వాళ్ళు చేసేది ఏం లేదు. ఈరోజు మళ్ళీ ఏంటంటే దానిలో చూడండి, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు దాని ప్రైజెస్ ఎట్లా పెంచుకోవాలి మొదలే కాలే. ఉన్న పాలమూరుకేమో ఒక తట్టెడు మాటి తీయని కాంగ్రెస్ పార్టీ, లేకపోతే వాళ్ళ మామ పేరు పెట్టుకున్నాడు, జయపాల్ రెడ్డి గారి పేరు. నీ మామ పేరు పెట్టుకున్నందుకనే దానికి పైసలు ఇవ్వాలి కదా, ₹1 ఇవ్వాలి. అంటే నేను ఏమంటున్నానంటే కంప్లీట్గా అబద్ధాల ప్రచారం పునాదుల మీద ఈరోజు నిర్మించుకుంటుండు. మరొకసారి ఈరోజు ఏమంటున్నానంటే ల్యాండ్ అక్వేషన్, నాకు ఏ బిజినెస్ తెలియదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేస్తా అన్నాడు. ఈరోజు అదే రియల్ ఎస్టేట్ చేయడానికి 30,000 ఎకరాలను కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుండు. మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ ఈరోజు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎందుకంటే అంత మొత్తం ఆయన ఒక్కడే చేస్తా అంటుండు, ఎవరిని బతకనిస్తలేడు. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈరోజు ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం ఈరోజు కనుమరుగు చేస్తూ, కాలరాస్తూ, కంప్లీట్గా ఒక రాక్షస పాలన చేస్తూ దాన్ని ఆనందిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను 6 గంటలు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినామంటే ఏం లేదు, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రైజెస్ హైక్ చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా రాబోయే ఎందుకు పోతలేడు? సర్పంచ్ ఎలక్షన్లకు, ఎంపీటీసీ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్లకు పోతలేడు అంటే మున్సిపల్ ఎలక్షన్లకు కూడా పోడు, దేనికి పోడు, ఏ ఎలక్షన్లకు పోడు. ఎందుకంటే ఏ ఎలక్షన్ పోయినా ఎమ్మెల్సీ ఎలక్షన్ల పరిస్థితి అవుతుంది. కాబట్టి దేనికి పోకుండా ఆయన ఎన్ని రోజులు ఆయన చేరు కాపాడుకుంటాడు. ఇక దానికి ఏమని చెప్తాడు? ఐఏఎస్ ఆఫీసర్లు చక్కగా పని చేస్తలేరు, ఏసీలకి బయటికి వెళ్తలేరు, నేను ఒక్క తప్పు చేయమంటే ఈయన ఆల్రెడీ ఒక తప్పు చేయమని చెప్పిండట, నేను ఒక్కటి చేయమంటే వాళ్ళు 3 చేస్తారు. ఇంకా నా మంత్రులందరూ నా షేరు కుర్చీ గుంజుదామని చూస్తున్నారు.
వీళ్ళందరూ పెట్టుకుంటే మీ మంత్రులు కొట్టాడుకుంటే మా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటంటే వాళ్ళు 10 మంది పోయి మీటింగ్ అంటే పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి ఆయనతోని ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్న వాళ్ళ తప్ప మిగతా అందరు కూడా అందరితో విభేదాలే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. దాని గురించి డైరెక్ట్ గా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో మా పనులు ఏం అయితలేవు అని చెప్పేసి డైరెక్ట్ అసలు మేము ఎందుకు ఉండాలి కాంగ్రెస్ దాని గురించి మనం డీటెయిల్ గా మాట్లాడదాం. బాపారావు గారు, ఇంతకు ముందు రాకేష్ గారు అన్నట్టుగా అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రధానమంత్రి ఫోన్ చేసి మాట్లాడిను, మరి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలిసిండు, మరి ఫలితంగా రెస్క్యూ ఆపరేషన్ టకటకా జరిగిందా, అక్కడ ఏమైనా ముందుకు పోతున్నదా అంటే ఏమీ లేని పరిస్థితి, ప్రజల మీద ఎక్కడ కూడా పట్టింపు లేని పరిస్థితి. ఇట్ ఈస్ క్లియర్ గా ప్రభుత్వం మొండి వైఖరితోనే ఈ ప్రమాదం జరిగింది, ఈ మొండి వైఖరి దీనికి కారణం అనేది చాలా క్లియర్ గా నివేదికలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన ఇంత ప్రమాదం జరిగి ఆయన దాన్ని పర్యవేక్షించి దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన టైంలో పోయి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేసుకుని ఆ అభ్యర్థిని విజయవంతంగా ఓడించుకోగలిగాడు ఆయన. అదే కనపడుతుంది. అంత తప్పితే ఆయన సాధించింది ఏమి లేదు. సరే, తర్వాత దానిలో చూస్తే ఇందాక ప్రస్తావించిన ప్రతిపక్ష నేతలు ఎక్కడికి పోయారని చెప్పి అడగటం పొద్దాక. ప్రతిపక్ష నేతలు ఎక్కడికి పోయారో జనాలందరికీ తెలుసు. జనాల్లో ఉన్నారు ప్రతిపక్ష నేతలు, జనాల్లో తిరుగుతున్నారు, అందరూ జనాల్లో ఉన్నారనేది ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ వాళ్ళని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటున్నటువంటి ఇది ఉంది. ఈరోజు మాకు వీళ్ళే దిక్కు, వీళ్ళే మా పాలిట నిజమైనటువంటి నేతలు అనేది గుర్తించి ప్రజలు వాళ్ళ దగ్గరికి తీసుకుంటున్నది. సరే, రెండోది ఏంటంటే ఇది ఏం గుర్తు వస్తుందంటే ఈ ప్రతిపక్ష నేతలు ఎక్కడున్నారంటే హిరణ్యకశిపుడిది గుర్తు వస్తుంది. ప్రహ్లాదుడిని అడుగుతాడు, నీ దేవుడు ఎక్కడా, నీ హరి ఎక్కడా అని అడిగితే ఈ స్తంభంలో ఉన్నాడా, అక్కడ ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు అడిగితే చివరికి ఓ స్తంభం మొగలు కొడితే దానిలోంచి నరసింహస్వామి బయటకు వచ్చి చేసింది. కానీ ఏంటంటే అట్లా ఉంది. ఇదేంటంటే ఒక తన వైఫల్యాలని ఎవరి మీద రుద్దాలనే ప్రయత్నం బెడిసికొట్టి ఈరోజు పూర్తిగా దాని ఆపోజిట్ రిజల్ట్స్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినా ఎవరు పట్టించుకునే స్థితి లేదు తెలంగాణలో. అందరికీ అర్థమైంది ఆయన తన పదవిని కాపాడుకోవడానికి మాత్రం రకరకాలైనటువంటి ఫీట్లు చేసుకుంటున్నారు తప్పితే వాస్తవంలో ఆయన చేస్తున్నది ఏమీ లేదు, ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆయన మనోస్థితి కానీ అంటే తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయడం అనే ఒక పాయింట్ లో బీజేపీ కాంగ్రెస్ కలిపి లోపాయికారిగా కలిసిన సందర్భాలు అనేక ఉన్నాయి, బహిరంగ కలిసిన సందర్భాలు అనేక ఉన్నాయి. రెండు కలిసి తెలంగాణకు చేసింది ఏంటి అని అంటే జీరో అనే సిచ్యువేషనే కనిపిస్తుంది. మళ్ళీ ఉల్టా ఏం మాట్లాడతారు అంటే లాంగ్ టైం నుంచి ఒకటే పాత్ర, వీళ్ళేమంటారు, మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి వీళ్ళు అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి వీళ్ళు అంటారు. అంటే బీఆర్ఎస్ ప్రధానంగా పెట్టుకుని బీఆర్ఎస్ చుట్టే అన్ని రాజకీయాలు తిప్పుకుంటా మాట్లాడుతూ ఉంటారు ప్రజల్ని మభ్యపెట్టడానికి. వాస్తవ పరిస్థితులు భిన్నంగా కనిపించినా కూడా అంటే అందరికీ అర్థమైన విషయాలు. అంటే ఇక పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరికేం తెలియదు అనుకుంటుంది కదా, ఎవరు నన్ను చూడటం లేదు. అట్లాగే వీళ్ళు కూడా ఎవరికేం తెలియదు అని చెప్పి ఈ విషయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అలాగే కానీ జనానికి స్పష్టంగా ఈరోజు బీజేపీ ఏమీ చేయటం లేదు. బీజేపీ కాంగ్రెస్ కి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తుంది అనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. దానిలో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారి ఆశీస్సులతో కొనసాగగలుగుతున్నారు. లేకపోతే ఆయన అంటే బీజేపీకి కొన్ని ప్రయోజనాలు ఆయన చేకూర్చి పెడతారనే నమ్మకంతోనే బీజేపీ వాళ్ళు ఇంతగా ఆయనకి అనుకూలంగా ఉన్నారని. 5 ఏళ్ల పాలన ఏవైనా కానీ తర్వాత బీజేపీకి అవకాశాలు వస్తాయన్న వాళ్ళు నమ్మకం పెట్టుకుంది. రేవంత్ రెడ్డి గారు తమకు అనుకూలంగా నిర్ణయాలు అంటే చేసే పనులని తమకు అనుకూలంగా తమను ఎలివేట్ చేయడానికి, బీజేపీని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడతాయి రేవంత్ నిర్ణయాలు అనేది. ప్రధానంగా 5 ఏళ్ల పదవీ కాలం కొనసాగించుకోవడానికి బీజేపీని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కూడా, హైకమాండ్ ని కూడా ఇబ్బంది పెడతా బీజేపీని అడ్డం పెట్టుకుని కొనసాగించుకోగలుగుతున్నారు అనేది కనపడుతుంది వాస్తవం. కాబట్టి ఏంటి, ఈరోజు బీజేపీ పార్టీ ఏ పోరాటం చేయటం ఎక్కడా లేదు, ఏ పోరాటంలో లేదు. ఏ ప్రజా సమస్యల మీద బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ ప్రభుత్వం మీద ఏ పోరాటం చేయటం. కాబట్టి ఇంకా వాళ్ళు ఏమన్నా మేము అధికారంలోకి వస్తామనుకుంటే ఇది పూర్తి భ్రమ. తెలంగాణలో ఆఖరికి బీజేపీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల యూట్యూబ్ వీడియోల కింద కామెంట్లు చూస్తే నేను ఒక చోట చూశాను. నేను ఒక ఆయన కామెంట్ ఏమంటే, నేను బీజేపీ సోషల్ మీడియా వారియర్ని, కానీ నా తెలంగాణ వరకు మాత్రం నా ఓటు కేసీఆర్కి. ఇది పరిస్థితి. తెలంగాణలో బీజేపీ వాళ్ళు కూడా, బీజేపీకి హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణకి కేసీఆరే సరైన నాయకత్వం అనేది నమ్ముతున్నారు. రెగ్యులర్ గా అనేక నివేదికలు గతంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఎటువంటి ప్రయోజనం చేకూరింది అనే విషయాన్ని బయటపెడుతున్నాయి. సో తాజాగా తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ అకాడమీ ఇది టాస్క్ అనేది కూడా సూపర్ హిట్ అయిందని చెప్పేసి నివేదిక వచ్చిన నీతి ఆయోగ్ పాలసీ రిపోర్ట్ లో ప్రశంసలు కురిపించిన పరిస్థితి. సో ఇక్కడ డీటెయిల్ గా దాని రిజల్ట్ ఏంటి, దాని అవుట్కమ్ ఏంటిది, ఏం జరిగింది అని అంటే 9.84 లక్షల మంది నైపుణ్యం సాధించిన విద్యార్థులు కనిపించారు,
కనిపిస్తున్నారు. 35,000 మంది ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. 18,650 మంది శిక్షణ పొందిన అధ్యాపకులు ఉన్నారు. 761 లబ్ధి పొందిన కాలేజెస్, 80 ఒప్పందాలు చేసుకున్న పరిశ్రమలు, ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్కటంటే ఒక్కటి కూడా, అంటే ఇది చేసినము, ఇది అవుట్కమ్ ఉంది, ఇది రిజల్ట్ ఉంది, ఇక్కడ ప్రయోజనం పొందినని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా పాపారావు గారు? లేదా స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టామన్నారు. స్కిల్ యూనివర్సిటీని పెట్టి అదానీ నుంచి చందా తీసుకున్నారు. 100 కోట్లు ఆయన సాయం అన్నారు. అది మళ్ళీ వెనక్కి ఇచ్చేసిన పరిస్థితి. దాని వెనక కూడా ఒక స్కామ్ నడిచిందేమోననేది వివాదంగా నడిచినటువంటి పరిస్థితి. ఆఖరికి రాహుల్ గాంధీ ఆగ్రహిస్తే 100 కోట్లు తిరిగి ఇచ్చే పరిస్థితి. మహేంద్ర ఆయన ఆనంద్ మహేంద్ర అనుకుంటా స్కిల్ యూనివర్సిటీకి మొత్తం ఆయన పర్యవేక్షణ లేకపోతే ఆయన గౌరవ దీనిగా పెట్టారు. ఆ 100 కోట్లు వెనక్కి ఇవ్వడానికి కూడా ఇదేదో మాకు టాక్సేషన్ దానికి ఇంకా సిస్టమ్ రెడీ కాలేదు, వ్యవస్థ రెడీ కాలేదు, అండ్ బట్టి కూడా అంత వాతావరణం బాగాలేదు, అందుకే ఇస్తున్నామని చెప్పి లెటర్ రాసిండ్రు వీళ్ళు. అంటే అసలు కారణం చెప్పలేడు కదా, నువ్వు స్కామ్లో ఇరుక్కున్నావు, నేను అందుకే తిరిగి ఇస్తున్నాను, నీ బురద నాకు కూడా అంటుందని చెప్పలేడు కదా. అంటే ఇప్పుడు ఈయనకి బురద లేదని కాదు, ఏంటంటే ఓపెన్ గా విషయాలు చెప్పుకునే, అంటే జరిగింది ఏది జరిగినట్లు చెప్పుకునే స్థితిలో కూడా లేనటువంటి పరిస్థితిలో మిగిలిపోయింది ప్రభుత్వం. సో ఓవరాల్ ఏంటంటే ఈరోజు ప్రతిరోజు ఇప్పుడు ప్రభుత్వం చేసిన పనులకి క్రెడిట్ కంటే కూడా లేకపోతే దీనికంటే కూడా ప్రతిరోజు కేసీఆర్ గారి పాలన గురించి అది ఎంత బాగుందో ఒక రోజు ఎకనామిస్ట్ ఇస్తుంది, ఇంకో రోజు ఇంకో రిపోర్ట్ ఇస్తారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా రకరకాల మూలాల నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి, నీతి ఆయోగ్ ఈ మధ్య ఏదో ఇచ్చింది రిపోర్ట్ ఒకటి, ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి, ప్రతిరోజు వస్తున్న నివేదికలు కానీ ప్రతిరోజు వస్తున్నటువంటి రకరకాలైనటువంటి వార్తలు ఏం చెబుతున్నాయి అంటే కేసీఆర్ గారి పాలన ఎంత బాగుందో చెబుతున్నాయి. అంతేగాని ఈ ప్రభుత్వం తాలూకు మంచో చెడో మాట్లాడే పరిస్థితి లేదు. ప్రతిరోజు చర్చనీయాంశంగా మిగులుతుంది ఏంటంటే కేసీఆర్ గారి గతం తాలూకు గడకీర్తనట్లుగా కేసీఆర్ గారి పాలన తాలూకు దీన్ని తలుచుకోవటం మాత్రమే అది మిగిలింది ఇప్పుడు. అందుకని ఏంటంటే మళ్ళీ తిరిగి త్వరలోనే మంచి పాలన రావాలని తెలంగాణలో మళ్ళీ పరిస్థితులు చక్కదిద్దబడటం ఈరోజు దీన్ని చక్కదిద్దుకోవడం పెద్ద పని. ఈరోజు ఈయన చేస్తున్న వినాశనాన్ని చక్కదిద్దుకోవడం అనేది చాలా పెద్ద పని. కాబట్టి సాధ్యమైనంత తక్కువ వినాశనంతో తెలంగాణ బయటపడి రేపు పునర్నిర్మాణం మళ్ళీ బాగా జరగాలని కోరుకోవడమే చేయగలిగింది. ఎస్ రాకేష్ గారు, ఇంతకుముందు మనం అనుకున్నాం అంటే ముఖ్యమంత్రికి ఓన్లీ ఆయన సర్కిల్ తప్ప ఇంకెవరితో కూడా పడని పరిస్థితి, ఎందుకంటే ఇంకెవరిని కూడా బతకనిస్తాడు ఆయన. సో అంతర్గతంగా కూడా విభేదాలని క్యాబినెట్ మీటింగ్లో కూడా అనేక అంశాలకు సంబంధించి విభేదించిన సిచ్యువేషన్ అది. కొడంగల్ లిఫ్ట్ దానికి సంబంధించి కూడా మీరు ఇంతకుముందు మాట్లాడినరు. చాలా విషయాలలో విభేదిస్తున్న సిచ్యువేషనే కనిపిస్తున్నది. అయినా సరే జస్ట్ అవన్నీ పట్టించుకోకుండా నా కుర్చీ ఉన్నదా, నా కుర్చీని కాపాడుకుంటున్నాననే వ్యవహార శైలి మాత్రమే కొనసాగితే ఏమవుతుంది రాష్ట్ర భవిష్యత్తు? ఒకటండి, అంటే మీరు చెప్పే ముందు పాపారావు గారు ఒక అంశం చెప్పిండు. బీజేపీ సోషల్ మీడియా వారియర్ కూడా ఇట్లా మేము ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్ గారితో ఉన్నామని చెప్పినప్పుడు ఒకటే చెప్తాను. ఎందుకున్నాడు అంటే పాపారావు గారు, మన కుంభమేళకు నేను కూడా పోయేసిన. కుంభమేళకు పోయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి అయోధ్యకు పోయినాం, వారణాసి కాశీకి పోయినాం. కాశీలో అన్నపూర్ణాదేవి టెంపుల్ ఎక్కడుందో తెలియదు. మతం గురించి మాట్లాడే బీజేపీ పార్టీ కనీసం అన్నపూర్ణ మాత టెంపుల్ను కూడా అభివృద్ధి చేయలే. అక్కడ ఎంతసేపు కాశీ చుట్టూ అక్కడ కూడా ఏది శివుని ఆలయం ముందట షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు తప్పితే వాళ్ళు ఏం చేయలేదు. అవి నెక్స్ట్ వచ్చేసి అయోధ్యలో అక్కడ రామాలయం నిర్మాణం జరిగితే ఏదైతే బాలరాముని నిలబెట్టినో ఆ టెంపుల్ కూడా కంప్లీట్ కాలే. అదే మా యాదగిరిగుట్టకు వచ్చి చూడుర్రి, కేసీఆర్ గారు కట్టిన యాదగిరిగుట్ట మొత్తం కంప్లీట్ విధంగా దాన్ని ఓపెన్ చేయలే. ఈరోజు మొత్తం కంప్లీట్ అయింది యాదగిరిగుట్ట. కానీ మీరు చూస్తే అయోధ్యలో రామాలయం పేరు చెప్పారు, ఆ ఆలయం నిర్మాణం కంప్లీట్ కాలే. కుంభమేళ పోయిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందూ చూసేచ్చిండు, అక్కడ టెంపుల్ నిర్మాణం కాలే, ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉన్నది. అరే 12 ఏళ్ళు అవుతుంది నువ్వు నిర్మాణం, సరే 5 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళ నిర్మాణము 3 ఏళ్ళ నిర్మాణం అయిపోవాలి కదా. ఇంత పెద్ద కేంద్ర ప్రభుత్వం ఒక గుడిని కట్టలేకపోతుంది. నేనేమంటాను అంటే 12 ఏళ్ళ నుంచి నువ్వు కాశీలో, నువ్వు 11 ఏళ్ళ నుంచి కాశీకి ఎంపీగా ఉన్నావు, ప్రధానమంత్రికి ఉన్నావు ఈ దేశానికి, కనీసం అన్నపూర్ణాదేవి టెంపుల్ ఎక్కడ ఉందంటే తొవ్వ దొరకది. కాశీ విశాలాక్షి టెంపుల్ పోవాలంటే తొవ్వ దొరకది. నేనేమంటే కాలభైరవ టెంపుల్కు తొవ్వ దొరకది, అడుక్కుంటూ పోవాలి. అక్కడ కనీసం ఒక బోర్డు కూడా ఉండదు. మళ్ళీ అవి కూడా చిన్న గల్లీలలో ఉంటాయి. అంటే నేనేమంటానంటే బీజేపీ ఎంతసేపు మతాన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేసింది తప్పితే ఎక్కడ కూడా హిందూ మతానికి కూడా న్యాయం చేయలే. కాబట్టే ఈరోజు వాళ్ళంతా కూడా ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో వచ్చేటోళ్ళు కూడా వాళ్ళకు ఏదైతే ఇక్కడ కుంభమేళకు పోయించిన ప్రతి ఒక్కరికి అనుభవం అయిపోయింది. ఏంటంటే కంప్లీట్గా బీజేపీ ఒక మతం అనే మత్తును ఎక్కించడం ద్వారా అభివృద్ధి అనే దానికి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేసినావంటే డాలర్ విలువ 62 రూపాయల నుంచి 87 రూపాయలకు తీసుకుపోయాడు. అభివృద్ధి ఏడే జరిగింది మరి? బీజేపీ పార్టీ అభివృద్ధి అని చెప్పినప్పుడు అభివృద్ధి ఎక్కడో కాడ కనిపించాలి కదా. ఏం జరిగిందంటే దేశంలో ఉన్న అప్పులు ఒక 150 లక్షల కోట్లకు తీసుకుపోయాడు, 150 lakhs crores అప్పులకు తీసుకుపోయాడు. అభివృద్ధి జరిగిందని చెప్తాడు నిరంతరం. ఏం జరిగిందంటే ఏం లేదు.
40 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేశారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీని కూడా కాపాడింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదట, కానీ మోడీ అపాయింట్మెంట్ ఎప్పుడు అడగానే అప్పుడు దొరుకుతాం మన ముఖ్యమంత్రికి. మరి దొరికింది, నీకు అపాయింట్మెంట్ దొరికింది, నువ్వు ఏం తీసుకొచ్చినావు? ఆయనకో లిస్ట్ ఇచ్చింది, ఈయనకో లిస్ట్ ఇచ్చింది. ఏమని నువ్వు ఇది చేయన్నాడు, ఆయన ఇది చేయన్నాడు. అంటే ఇద్దరి వైఖరి ఒకటే, ఇద్దరి విధానాలు ఒకటే, ఇద్దరు వైఖరి ఒకటే, రెండు పార్టీల నైజం ఒకటే. ప్రాంతీయ పార్టీలను ఎట్లా ఖతం చేయాలని చెప్పేసి రెండు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు కలిసి కుట్ర చేస్తున్నారు. పార్టీలను ఖతం చేయడమే కాదు, ఈ చిన్న రాష్ట్రాల నుంచి ఎట్లా దోసుకోవాలి, ఏ విధంగా నిధులు రావట్టాలని తప్పితే ఇక్కడ అభివృద్ధి గురించో సంక్షేమం గురించో ఇగో ఈ పథకం మా ద్వారా అమలవుతుందని చెప్పేసి ఎక్కడ కూడా లేదు. మొన్న కూడా తెలంగాణకు బడ్జెట్లో మొండి చేసి చూపించి నువ్వు పోయొచ్చినావు ఢిల్లీకి. దేనికి పోయినావు? ప్రైమ్ మినిస్టర్ ఏం కలిసి నువ్వు నన్ను కాపాడమని పోయినావా? దేనికి పోయినావు? నువ్వు పోయిన మీనింగ్ ఏంది దానికి? నేనేమంటానంటే రాహుల్ గాంధీని కలవడానికి టైం దొరకలేదు, రాహుల్ గాంధీ నిన్ను కలవడానికి టైం దొరకలేదు, కానీ ప్రధానమంత్రికి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇప్పటికి 30 నిమిషాలు పోయినావు. నువ్వు రాహుల్ గాంధీ ఎన్నిసార్లు కలిసి వచ్చినా చెప్పు. కాబట్టి నేనేమంటానండి, మొత్తానికి మొత్తం కూడా ఇక్కడ ప్రభుత్వం చేతగాని అంటే కంప్లీట్గా చేతగాని చేయలేనటువంటి ప్రభుత్వం అయింది. కాబట్టి దీన్ని కాపాడడానికి నువ్వు ఏం కాదు, నీకు ఏమైనా ఉంటే నేను రక్షణ ఉంటాను. షిండేని చూసినాం కదా మహారాష్ట్రలో. అదేవిధంగా ఇప్పటిదాకా ఆయన మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా వాడుకున్నారు. గత నెక్స్ట్ ఎలక్షన్ కాగానే ఆయన తీసి పక్కన పడేసారు. ఆయన ఏం చేయనో ఆయనకు అర్థమవుతలేదు ఇప్పుడు. కాబట్టి అట్లనే ప్రతి రాష్ట్రాన్ని అస్థిరపరచడం, తద్వారా రాజకీయ లబ్ధి చేకూర్చడమే ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ పని. దానికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నట్టే కనిపిస్తుంది తప్పితే ఇక్కడ కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మనం ఇంకొక సబ్జెక్ట్ మీరు అన్నారు, ఏమైనాయి ఇరిగేషన్ ప్రాజెక్టులలో దేనికి ఎందుకు దానికి వాటి అన్నిటి వర్క్ ఎందుకు మొదలవుతాయి. ఇప్పటివరకు నేను చెప్తున్నా, ఒక్కటి ప్రభుత్వం నుంచి ఒక నోటు పెట్టమని, ఒక సలాగా కొన్నా, లేకపోతే ఒక క్వింటల్ ఐరన్ రాడ్ కొన్నా, ఈ ప్రాజెక్ట్ కట్టనీకి, సిమెంట్ కొన్నా ఈ పని చేయనీకి, ఎన్ని క్వింటాల రాడు కొన్నావు, ఎన్ని బస్తాల సిమెంట్ కొన్నావు ఒకసారి బయట పెట్టి రాదు. ఒక కాగితం ఏదైనా బయట పెట్టాలి కదా. దీనికి ఇంత కాంక్రీట్ వాడినాం, దీనికి ఇంత స్టీల్ వాడినాం, ఏదైనా ఉంటే ఒకటి బయట పెట్టమని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 14 నెలల కాలంలో. ఈ ప్రాజెక్టు కట్టినాం, లేకపోతే ఈ ఇల్లు కట్టినాం, లేకపోతే ఈ చెరువు తవ్వినాం, ఏదైనా ఒకటి చూపెట్టమని ఏం లేవు. మొత్తానికి మొత్తం కూడా ఉత్తగా రోజు సీఎం బయటకు వచ్చిందంటే ఏం చేస్తారంటే మా నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టి లోపడిపోతాడు అంతే. అదేదో మన సాలార్జంగ్ మ్యూజియంలో గంట కొట్టిపోయేటోళ్ళు లెక్కనే వస్తాడు. ఈయన వచ్చిందంటే ఆ గంట కొట్టిపోతాడు, ఎన్ని గంటలు అయితే అన్ని గంటలు కొట్టిపోతాడు. ఈయన బయటికి రాగానే కేసీఆర్ని తిట్టాలి, లోపలికి పోవాలి అంతే. అంతే తప్పితే చేసే పని ఏం లేదు. రైట్ పాపారావు గారు, అంటే ఒక అభివృద్ధి చెందితే ప్రజలు ప్రశ్నిస్తారు, ప్రజలు మరింత అభివృద్ధిని కోరుకుంటారు. అంటే అది చేసే క్యాపబిలిటీ లేదు కాబట్టి, శక్తియుక్తులు లేవు కాబట్టి. ఎందుకంటే గత 10 ఏళ్లలో కనీస అవసరాలు తీరి ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలు ఈ లాస్ట్ టైం ఎన్నికల ముందు వాళ్ళ ఆకాంక్షలు ఉన్నాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లా ఉండే. కానీ ఇప్పుడు కనీస అవసరాలు కూడా తీరని ఒక దుస్థితిలో ఉంటే అభివృద్ధికి దూరంగా ఉంచితేనే తమ ఆధిపత్యం కొనసాగుతుంది అనే ఒక అంతర్గత భావన, ఒక మోటివ్ కనిపిస్తుందని భావించాలా ప్రభుత్వంలో? అంటే ఇది కరెక్ట్ సందర్భం బట్టి ఈ టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎన్నికల ముందు, అసెంబ్లీ ఎన్నికల ముందు నేను ఒక పుస్తకాన్ని కేటీఆర్ గారికి పంపమని కూడా మిత్రుడు మన టీఆర్ఎస్లో ఒక తెలిసిన ఆయనకి ఇచ్చాను. దానిలో ద ట్రూ బిలీవర్, ఆ పుస్తకం పేరు ద ట్రూ బిలీవర్. దానిలో రాసింది, దానిలో చాలా క్లియర్గా, చాలా అద్భుతమైన పుస్తకం, చదవగలిగిన వాళ్ళంతా చదవచ్చు. ద ట్రూ బిలీవర్. దానిలో రాసింది ఏంటంటే అభివృద్ధి ఒక స్థాయికి చేరిన తర్వాత ఆకాంక్షలు, ఆస్పిరేషన్స్ ఇంకా బాగా పెరిగి అభివృద్ధి చేసిన రాజకీయ పక్షానికి కొంత అధికారం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చేసిన తర్వాత మంచి పని చేసి కూడా అధికారం కోల్పోయే ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఆస్పిరేషన్స్ పెరిగి ఆ గ్యాప్లో ఏం జరుగుతుంది అనేది బాగా రాశాడు. దాన్ని దృష్టికి తెద్దాం, ఇది ఉన్న ప్రమాదం ఇది ఉంది కాబట్టి దీనిలో జొరబడి వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారం ఒక పక్క ఎంత ఉంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకుని చదవడానికి అవకాశం దొరికిందో లేదో, మరి చేరిందో లేదో తెలియదు. కానీ ద ట్రూ బిలీవర్ అనే పుస్తకం కూడా నేను ఇచ్చాను. ఇది నిజం, అది వీలైతే సాధ్యమైనంత మంది రాజకీయాల్లో ఉన్న ఎవరైనా చదవాల్సిన పుస్తకం ద ట్రూ బిలీవర్. అందుకని పార్లమెంట్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన తర్వాత, ఎందుకంటే మీరు చూడండి, మీరు మామూలుగా కూడా చెప్పేది ఏంటంటే ట్రూ బిలీవర్ పుస్తకంలో చెబుతాడు, ఎవరైతే పూర్తిగా తరతరాల పాటు ప్లాట్ఫామ్ మీద, అంటే అసలు ఏ ఆశ లేని జీవితం గడుపుతారో వాళ్ళకి అసలు ఏ మార్పు కోరుకోరు వాళ్ళు. అట్లాంటిదే కావాలి ఇట్లాంటి ప్రభుత్వాలకు. నడుస్తున్న ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ఏ ఆశ, ఏ ఆకాంక్ష లేని వాళ్ళు వాళ్ళ వల్ల మార్పు ఏం రాదు. ఎందుకంటే తరతరాల తరబడి వాళ్ళు నిస్సహాయంతో అలా బతికి వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. మార్పు జరుగుతుందనే నమ్మకం కూడా వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు మార్పు కోరుకోరు. కానీ మార్పు ఎవరు కోరుకుంటారు? యాస్పిరేషనల్ క్లాస్. ఎవరైతే కొంత అభివృద్ధిని చూశారో, కొంత ఆశలు రేకెత్తినాయో ప్రజల్లో, అప్పుడు వాళ్ళు మార్పులు కోరుకుంటారు. అది మార్పు కోరుకోవాలంటే కూడా కొంత జీవితంలో మంచి ఉండాలి. కాబట్టి ఈరోజు మార్పు కోరుకునే వర్గం
ఉండకూడదు అనేది, సమాజంలో మార్పు కోరుకునే వర్గం ఉంటే ఇలాంటి వాళ్ళకి అధికారం సాగదనేది వాళ్ళ లెక్క. కానీ కేసీఆర్ గారికి నేను చూసిన దానిలో కేసీఆర్ ఇప్పుడు కుటుంబ పాలనని మాట్లాడుతున్నారు. కుటుంబ పాలన ఏం కుటుంబ పాలన? తెలంగాణ 4 చెరుగుల్ని 4 భుజాల మీద మోసారు నలుగురు. రైట్ అంతేగాని వాళ్ళు ఏమి సొంతానికి బాగుపడిన దీనిలో ఏమీ లేదు. 4 భుజాల మీద మోసారు బాబారావు గారు, తెలంగాణ. మీరు చెప్పినట్టుగా గతంలో ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లోకేం ఇస్తాను పైసలు ఏమన్నా కేసీఆర్ ఇంట్లోకేం చూస్తున్నాయా? మరి నీ ఇంట్లోకేం చెప్తున్నాయి? మరి ఎందుకు ఇస్తలేవు? ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన పైసలు నువ్వు ఇవ్వచ్చు కదా, రైతు బంధు పైసలు వేయచ్చు కదా, లేకపోతే షాదీ ముబారక్ పైసలు వేయచ్చు కదా, ఎందుకు ఎత్తలేవు? నువ్వు పెన్షన్లు పెంచవచ్చు కదా, ఆ మహిళకు 2,500 రూపాయలు ఇవ్వచ్చు కదా. అప్పుడేం మాట్లాడినావు నువ్వు? కేసీఆర్ ఇంట్లోకేం చెప్తానా, కేసీఆర్ వాళ్ళకేం చెప్తాను, వీళ్ళకేం చెప్తాను? ఈ బదనాములు లేపే కదా కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని పడగొట్టింది. మీరు అన్నట్టుగా అభివృద్ధి అద్భుతంగా జరిగినప్పుడు కంపల్సరీగా వాళ్ళ ఆశలు పెరుగుతాయి. ఆశలు పెరిగినప్పుడే ఈ రోజు ఈ దుస్థితికి తెలంగాణలోనైందండి. అయితే ఫైనల్ గా ఒక్క మాటలో పాపారావు గారు, అల్టిమేట్ గా ఆల్రెడీ తెలంగాణ ప్రజలు ఒక సోఫిస్టికేటెడ్, ఒక మంచి డెవలప్మెంట్ ని, మంచి జీవన ప్రమాణాలను చూసిండ్రు. కానీ మళ్ళీ వాటి నుంచి వెనక్కి వెళ్ళిన క్రమంలో ఒకసారి డెవలప్మెంట్ ని చూసిన తర్వాత ఇటువంటి అన్యాయాలకు తీవ్రంగా ప్రతిఘటన తప్పదు అనే ఒక సంకేతాలు కనిపిస్తున్నాయి తెలంగాణ సమాజంలో ఇప్పుడు. యాస్పిరేషన్స్ పెరిగిన తర్వాత మరింత మెరుగవుద్దేమో జీవితం అని వీళ్ళ మాయమాటలు నమ్మారు. అబద్ధం, ఇది మోసం చేశారు మనల్ని అన్నప్పుడు ఖచ్చితంగా ఆగ్రహం అనేది అగ్నిజ్వాలలాగా రేగిపడుతుంది అనేది ఈ రోజు తెలంగాణలో కనపడుతుంది. అంటే పూర్తి స్థాయిలో డిస్క్రిమినేషన్, వివక్ష అని కనిపించినప్పుడు వాటికి వ్యతిరేకంగానే పోరాటం చేసినప్పుడు ఒక డెవలప్మెంట్ చూసిన తర్వాత మళ్ళీ అది కావాలి, దీనికంటే మెరుగ్గా జరగాలని కూడా పోరాటాలు జరుగుతాయని భావించాలి అల్టిమేట్ గా. జరుగుతాయండి. ఎందుకంటే గతంలో వివక్షను భావించింది రెండో ప్రాంతం వాళ్ళు మనల్ని వివక్షాపూరితంగా చేస్తున్నారనేది. దానిలో కూడా ఏంటంటే ఈ రోజు వివక్షాపూరితమైనటువంటి వాళ్ళు ఎవరైతే అలా చేశారో వాళ్ళ భాగం కూడా ఉంది దీనిలో. జరుగుతున్న దానిలో బయట వాళ్ళ పాత్ర కూడా ఉందనేది మరింత ఆగ్రహం తెప్పించే విషయం తెలంగాణ. రైట్, ఏదేమైనా కూడా ప్రజల నుంచి వచ్చే ఒక తిరుగుబాటును కానీ వ్యతిరేకతను కానీ ప్రభుత్వం ఎదుర్కోక తప్పదు అనే సంకేతాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చర్చలో పాల్గొన్న రాకేష్ గారికి, పాపారావు గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్.